ఏంటి అసలు ఓపీ లేని క్లినిక్ ఉండడం ఏంటి? నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మేడం, ఓపీ ఇంపార్టెంట్ కదా అసలు. వెరీ ఇండియాస్ ఫస్ట్ ప్లేస్. హా, ఓపీ లేదు. ఓపీ ఎందుకు లేదు అంటున్నామంటే, హా. మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, ఒక రిసెప్షన్ లో ఇలా బ్లేజర్ వేసుకుని ఒకరు కూర్చొని ఉంటారు. అయితే గీతే అపాయింట్మెంట్ తీసుకోండి, డాక్టర్ ఉన్నారు, డాక్టర్ లేరు, మీరు వెయిట్ చేయండి, మీ చెప్తారు. టోకెన్ నెంబర్ ఇంతే తప్పితే Hmm. ఇమాజిన్ ఆల్రెడీ నొప్పిలో ఉన్నారు, వాళ్ళకి తెలుసు మెడ నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే ఇటు తిరుగుతున్నాయి. ఇమాజిన్ ఒక డాక్టరే కూర్చొని ఫోన్లో మాట్లాడేశారు అనుకోండి. కరోనా టైంలో అందరూ ఏం చేశారు? ఇంట్లోంచి కదా ట్రీట్మెంట్ తీసుకుంటే. బట్ సడన్గా Phones. మళ్ళీ అదే ప్రాసెస్. ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నారు, Hmm. ఇక్కడ కూర్చుంటే ఏ బిర్యానీ ఎంత టైంలో ఇంటికి వస్తుంది, ఎంత ఖర్చులు, 50 రూపాయల దగ్గర నుంచి 500లో మీ స్తోమత తగ్గట్టు కొనుక్కోండి. Hmm. మీకు ఉబరు, ఓలాలో ఇక్కడ కూర్చుంటే శంషాబాద్కి వెళ్తే ఎంత టైం పడుతుంది, ఎంత రేట్ అవుతుంది, ఇక్కడ కూర్చోండి, మీకు Hmm. తెలిసిపోతుంది. డ్రైవర్ 2 నిమిషాలు వచ్చి మీకు అన్నీ తెలుస్తాయి. తీసుకెళ్తారా? హాస్పిటల్సే వెళ్ళిన ప్రతి చోట దక్షిణ ఇచ్చినట్టు రిసెప్షన్, తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర కూర్చుంటారు. ఏం చెప్తారు? మళ్ళీ. బాబు నాకు నడుము నొప్పి, కాళ్ళ వైపు వెళ్తుంది, మెడ నొప్పి, చేతుల వైపు వెళ్తుంది, ఒక చెయ్యి 2 చేతులు గుంజుతున్నాయి, లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. Hmm. ఓకే, Hmm. నెక్స్ట్ ఏంటి? ఎంఆర్ఐలు తీయాలి, ఎక్స్రేలు తీయాలి. తీసాక ఏం చేస్తారు? మందులు ఇస్తున్నారు. Hmm. తీయకపోతే ఏం చేస్తారు? మందులే కదా ఇవ్వాల్సింది. Yes. సో మరి ఇవన్నీ ఎందుకు ఇంత టైం వేస్ట్, తిరగడాలు? మేమేం చేస్తామంటే, ఇంట్లో కూర్చోండి, కాలు మీద కాలు కూర్చొని డెసిషన్ తీసుకోండి. రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ ఉంటే నాకు పంపించండి. అవసరమైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే ఉద్దేశం ఉంటేనే రిపోర్ట్ కొత్తది దించుకోమంటాం. Okay. లేకపోతే పాత రిపోర్ట్ బట్టి అప్పుడు ఆ ఎట్లా కాలం. పంపించాలంటే పాత రిపోర్ట్ WhatsApp, మేడం. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఒక తెలియని వాళ్ళ కోసం చెప్పండి. మేడం, మా నెంబర్స్ ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొడితే నెంబర్స్ వస్తాయి. Yes. వాట్సాప్ లో ఈ రిపోర్ట్ పెడితే Hmm. మా ఫిజియోథెరపిస్ట్ కానీ, డైటీషియన్ కానీ, డాక్టర్ కానీ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతారా? మోస్ట్లీ వెంటనే చేస్తారు మేడం. Okay. ఎందుకంటే మాకు హై కాల్ వాల్యూమ్ వస్తుంది. లిటరల్ గా Yeah. మాకు అబ్రాడ్ నుంచి మొదలు పెడితే పేషెంట్స్ వస్తారు. Hmm. లేకపోతే రోజు కనీసం 1300-1200 మంది ఫోన్స్ చేస్తారు మేడం, ఫోన్స్ ద్వారానే. ద్వారానే. అండ్ నేను నైట్ కూర్చుని మొత్తం అన్ని చూస్తాను. ఓకే, నాకు పంపిస్తారు వీళ్ళందరూ, ఇవన్నీ నేను ఫిల్టర్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఓకే. సో So, ఎవరి లెవెల్ ఎంత ఉంది, Yeah, ఎవరికి yeah, emergency ఎంత ఉంది, percent ఎవరెవరు- ఉంది, అదంతా. ఓకే, ఓకే. మనం చేయగలుగుతామా లేదా చేస్తే? ఇప్పుడేముంది, రిపోర్ట్ తిరిగి ఫోన్ చేసి మీ డిస్క్ ఇంత మిల్లీమీటర్ ఉంది, ఈ లెవెల్స్ లో డిస్క్స్ బల్జ్ అయ్యాయి, సో మీకు తిమ్మిర్లు ఇలా వస్తాయి, సిమ్టమ్స్ ఉన్నాయా, ఇక్కడికి వస్తే ఇది చేస్తారు, ఇంత అవుతుంది, ప్రతిదీ చెప్పినప్పుడు నచ్చిన వాళ్ళు విలువ ఉందనుకుంటే ఇంత దూరం వస్తారు, లేదనుకుంటే తక్కువ ఉందనో అంత అవసరం లేదనుకున్న వాళ్ళు రారు కదండి. కానీ తిట్టుకోరు. అంటే Okay. ఇక్కడ దాకా వెళ్ళి అందుకు డబ్బులు, ఓపీ లేదు. అందుకని సో వాళ్ళు ఓపీ లేదు. టైం సేవ్ చేస్తున్నారు ఒక రకంగా టైం, చెప్పాలంటే. మనీ, హెల్త్. మార్కెట్ లో అన్నీ ఇవేవి save మళ్ళీ చేస్తున్నారు. తిరిగి రావు కదండి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రాజు అదే చెప్తారు. దాదాపుగా. కన్వీనియన్స్. Yes. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము బస్ లాంచ్ చేసాం. ఓకే, ఫ్యూచర్ అంటే ఇంకో కొంచెం Mobile. టైం పడుతుంది. మొబైల్ పెయిన్ క్లినిక్. ఇంకా రేపు డాక్టర్, ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా అయిపోయింది, గూగుల్కి వెళ్ళి డాక్టర్ నియర్ మీ అని కొడతారు, దగ్గర ఎక్కడ డాక్టర్కి. ఈసారి నుంచి డాక్టర్ నియర్ మీ కాదు, మీ ఇంటి ఎదురుగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఆ సేవలు అందుబాటులోకి మోస్ట్లీ రాబోతున్నాయి? ఇంకొక 2-3 వీక్స్ అనుకుంటున్నాం మేడం Wow. మేము. సో దట్ అసలు జనాలు ఫోన్లోనే అయిపోయాక ట్రీట్మెంట్ కూడా హాస్పిటల్కి రావడం, ట్రాఫిక్ లో 3 గంటలు, పిల్లలు ఎక్కడ ఉంటే వీళ్ళకి జీపీఎస్ వాడాలి రాదు, పేమెంట్ అవును. ఇష్యూస్, ఇవన్నీ కంటే డాక్టర్ ఇంటికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు కిందకు వస్తారు. ఆ బస్ బాడీ బిల్డింగ్ కూడా ఎలా ఉందంటే, కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి, మీకు అబ్జర్వేషన్ రూమ్స్ ఉన్నాయి, ప్రొసీజర్ రూమ్స్ ఉన్నాయి. సో పేషెంట్ పొద్దున ఏడైనా వచ్చేస్తాడు, ఇంకా హాస్పిటల్ లీవ్ తీసుకోకర్లేదు. మీకు అనుకోకుండా ఊరు వెళ్ళారు, అక్కడ నొప్పి వచ్చిందా, వ్యాన్ అక్కడికి వస్తుంది ఇంటి దగ్గరికి, డోర్ ఎదురుగా. మీకు బీచ్ వ్యూస్ కావాలంటే బస్సు బీచ్ ఒడ్డున కూడా చేసుకోవచ్చు కదా. వీఆర్ బ్రింగింగ్ కన్వీనియన్స్ టు Okay. కస్టమర్స్. మెయిన్లీ పెద్దవాళ్ళు ఉంటారు ఇక్కడ. సో కంఫర్టబుల్ ఉండడానికి. అంత నడుము నొప్పితో అంత రాలేరు. కార్ లో ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంత పెయిన్ లో వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు కదండి. ఇంటి నుంచి కింద దిగితే బస్ అక్కడ ఉంటుంది. సో ఎవరైతే ఎంత బాధపడతారో వాళ్ళ కోసం అంటూ ప్రాణ ముందుకు వస్తుంది. యా, జస్ట్ 45 minutes ట్రీట్మెంట్, ఇయర్స్ ఆఫ్ పెయిన్, 45 minutes of solution. ట్రీట్మెంట్ అంతే. ఎక్కడికైనా వెళ్తారండి? హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ plan ఇనిషియల్ గా చేశారు? హైదరాబాద్ తో స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్. ఈవెన్చువల్ గా వైజాగ్ ఆ టెర్మినల్ అంతా ఒకటి, తర్వాత విజయవాడ టెర్మినల్ ఒకటి. సో దానికి ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అంటే మా విజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉంది అనుకోండి మేడం, సడన్ గా అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో రావడం అరగంట, గంట పోవడం. అవును, time ఇమాజిన్ ఒక రోజు 16 wheels పెద్ద పెద్ద కంటైనర్లలోనే ప్రొసీజర్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఎవ్రీ 2 kilometers పార్క్ ఎక్కడైనా. ఫ్యూచర్ ఆఫ్ Life మెడికల్ save ఇండస్ట్రీ వాడదాం అవుతాయి. అనుకుంటున్నాం. సేవ్ అవుతుంది. కరెక్ట్. కమింగ్ సూన్, అతి త్వరలో ఒక శుభవార్త ఇది. ఎవరైతే రాలేకపోతున్నారో, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్లస్ పెద్దవాళ్ళు కాకపోయినా కూడా టైం వేస్ట్ అవ్వకుండా, మీ టైం మనీ చాలా వాల్యుబుల్ కాబట్టి దానికి గౌరవిస్తూ ప్రాణ ఒక కొత్త వినూత్నమైన ఆలోచనతో మన ముందుకు వస్తుంది. ఇట్స్ వెయిట్ చేద్దాం దానికోసం. సో ఫస్ట్ ఈ టాపిక్ గురించే మళ్ళీ వస్తే కనుక, ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం ప్రాణాలు అందుబాటులో ఉంది? ఎవరైతే ఈ స్పైన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎలా ట్రీట్ చేస్తారు మేడం అసలు? ఇప్పుడు ఈ ఫస్ట్ సర్వైకల్ పేషెంట్స్ ని తీసుకుంటే, ఓకే, సో ముందుగా ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఈ మెడ నొప్పి మెడ నుంచి మొదలయ్యి ఇలా చేతంతా లాగేసి ఓకే, వేళ్లలో తిమ్మిర్లు
తిమ్మిర్లు పాకడం కానీ, లేకపోతే ఒక పక్కన పడుకుంటూ ఉంటే ఏదైనా పట్టు లేకపోవడం కానీ, పట్టు పోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మీకు మోర్ దెన్ 6 months వ్యవధిలో సఫర్ అవుతూ ఉంటే ఇక్కడ మీకు ఎక్కడో నరం ఇరుక్కుంటుంది అని స్పైన్ మోడల్ చూస్తే ఇలాగా డిస్క్ వచ్చి ఇట్లా బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతోందని దాని అర్థం. సో ఇది ఒకవేళ చూస్తే నార్మల్ గా ఈ స్పైనల్ కెనాల్ ఉంది కదా, ఈ కెనాల్ డయామీటర్ సర్వైకల్ లో అయితే 12 to 14 millimeters ఉంటుందండి. అది ఈ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఈ కెనాల్ డయామీటర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వెళ్తుంది. సో ఈ నరం మీద కంప్లీట్లీ కూర్చుండిపోతుంది. ఎప్పుడైతే ఇది కూర్చుంటుందో ఈ రెండింటి మధ్యలో వాపు అనేది వస్తుంది. ఓకే, ఈ వాపు వల్లనే ఈ సిమ్టమ్స్ అన్ని. కళ్ళు ఎందుకు తిరుగుతాయి? చాలా మందిలో కళ్ళు తిరుగుతాయి. ఇవన్నీ ప్రెషర్ సిమ్టమ్స్ మేడం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒత్తిడి కలుగుతుందో ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అది సర్క్యులేట్ అవ్వదు అనమాట బ్రెయిన్ కి. సో దాని బ్లాక్ అంటే బ్లాకేజ్ కన్నా అక్కడ రెస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మోరీ ఉంది, అది బ్లాక్ అయిపోయింది. సో దాన్ని మనం ఎట్లా క్లియర్ చేస్తాము? సో మెయిన్లీ ఏం చేస్తామంటే, ఇక్కడ నేను ఒక ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్, ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ వాపు ఉందో అది నేను సియామ్ మెషిన్ అంటే కంటిన్యూస్ ఎక్స్రే, పేషెంట్ ఇలా పడుకుని ఉంటాడు, కంటిన్యూస్ ఎక్స్రేస్ ఇక్కడ నాకు వస్తూ ఉంటాయి. సో ఈ స్పేస్ ఎక్కడైతే నరం ఇరుక్కుందో ఆ స్పేస్ నాకు ఓపెన్ అప్ అవుతుంది. వెళ్ళి అదే ఏరియాలోకి వెళ్ళి నా నీడిల్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాపుని నేను లోకల్ ఎనెస్థెటిక్ ద్వారా ఫ్లష్ చేస్తాను. ఇంత చెప్పాను కదా, మోరీ ఇరుక్కున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, పుల్లతో క్లియర్ చేసి ఆ తర్వాత నీళ్లు కొట్టేస్తాం, అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. సో దీనివల్ల దీని మీద ప్రెషర్ తగ్గుతుంది, ఈ చేతి మీద ఉన్న ప్రెషర్ తగ్గుతుంది, అండ్ ఈ తలకి వెళ్ళే ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్స్ కి హెడ్ ఏక్స్ తగ్గుతాయి, వామిటింగ్స్, చాలా మంది వామిటింగ్స్ కూడా అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరగడం ఉంటాయి, అవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇది జస్ట్ కేవలం 45 minutes ఆఫ్ ప్రొసీజర్. పేషెంట్ వస్తాడు, కాన్షియస్ లో ఉంటారండి అప్పుడు. పేషెంట్ కాన్షియస్ లో ఉంటాడు, వాడికి నచ్చిన పాటలు పెట్టమంటారు, మేము పాటలు పెడతాం, ఓ 10 నిమిషాలు కబుర్లు చెప్తూ ఉంటాము. పేషెంట్ మాట్లాడుతూ ఉన్నప్పుడే మేము లోకల్ అనెస్థీషియా, ఇక్కడ అనెస్థీషియా ఇచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నీడిల్ అక్కడికి డైరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆ సియామ్ షూట్స్ తీసుకుంటే అండ్ వెంటనే ఆన్ టేబుల్, చాలా మంది పేషెంట్లకి ఆన్ టేబుల్ 50% కన్నా ఎక్కువ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈవెన్చువల్ గా ఈ సర్వైకల్ ప్రొసీజర్ అనేది అందరూ చేయరండి. ఎందుకు? దీనికి హై రిస్క్. ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని ఇంపార్టెంట్ ఆర్టరీస్ రక్తనాళాలు బ్రెయిన్ కి వెళ్ళేవి ఉంటాయి. సో చాలా కేర్ఫుల్ గా చేయాలి. అండ్ పేషెంట్ అనేవాడికి స్పైన్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలా వస్తారు, చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక 15 నిమిషాలు అబ్జర్వేషన్ లో పెడతాం, ఆ తర్వాత అదే రోజు వెళ్ళారు, ఆ రోజే వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ దీనివల్ల నేను రీసెంట్ గానే మొన్న ఒక పేషెంట్ చేశాను, 70 ఏళ్ళ ఆయన గత 15 ఏళ్లగా సఫర్ అవుతున్నాడు. అండ్ ఏ డాక్టర్ అక్కడ కళ్ళు చీకట్లు కమ్మిపోయి ఎందుకో తెలియదు. సో నేను ఈ ప్రొసీజర్ చేసి చెప్పా కదా, ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల ఆయన కళ్ళు మసకలు కమ్మాయి. అది నేను క్లియర్ చేసిన వెంటనే పేషెంట్ నాకు కళ్ళు చూపు కనిపించడం మొదలెట్టిందమ్మా. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. లెట్స్ టాక్ అబౌట్ పోస్ట్ కేర్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇదిగానంటే చాలా మంది అండి, మేబీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే నుంచే మళ్ళీ నార్మల్ లైఫ్. ఎంత బాధపడ్డారు, పెయిన్ ఏముంది, దేనివల్ల అనేది ఇంకా గుర్తుండదు. ఆ ఆనందం ఉంటుంది, నార్మల్ లైఫ్ అలవాటు పడిపోతారు. మళ్ళీ తర్వాత ఒక వారానికో మళ్ళీ ఏంటి అని మళ్ళీ రివర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతారు, మీ దగ్గర రావడం, కాల్స్ రావడం, ఇలా ఏమైనా జరుగుతాయా? ఇక్కడ మేము వి బిల్డ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఒకళ్ళు వైజాగ్లు, విజయనగరాలు, సింగపూర్ నుంచి ఫ్లై అవుతున్నారంటే వాళ్ళకి అక్కడ డాక్టర్లు లేక ఇక్కడికి రారు. హైదరాబాద్ దిగాక కూడా 100 ఆప్షన్స్ మధ్యలో అవన్నీ కళ్ళు మూసుకొని ఇక్కడ దాకా వస్తారంటే నమ్మకంతో వస్తారు. ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం, తగ్గుతుంది తగ్గదు, 2 ఆప్షన్స్ ఉంటాయి. తగ్గింది అనుకోండి, జీవితంలో పరిష్కారం వస్తుంది, కట్టిన దానికి విలువ ఉంటుంది, వాళ్ళకి పెట్టుకున్న డబ్బులకి, తీసుకున్న శ్రమకి. తగ్గలేదు అనుకోండి, ఇది మళ్ళీ ప్రపంచంలో వాళ్ళకి డాక్టర్ చేయాలి, వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది అయితే కాదు. ఇక్కడ మేము Day 1 ఓపికే రావద్దు అన్నప్పుడు రివ్యూ ఫీస్ పట్టండి, 15 రోజులే వ్యాలిడ్, మళ్ళీ అలా పిచ్చిగా చేయరు మేడం. ఇక్కడ మార్కెట్ లో ఏదైతే మీకు కావాలి మాకు కావాలనుకుంటామో కాన్షియస్ గా మేము తిరిగిస్తాం. అందుకే ఓపీ వద్దు అనుకున్నాం Day 1. హాస్పిటల్ కి రెవెన్యూస్ ఎట్లా వస్తాయి? పేషెంట్స్ వస్తాయి, కన్సల్టేషన్స్ వస్తాయి. ఇంకా వెళ్ళినప్పుడు తాంబూలలాగా మందులు ఇచ్చిన, స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు, అదే రెవెన్యూ సోర్స్. అది సర్జరీలు ఎలాగా ఉన్నాయి. ఈ 3 వద్దు అనుకుంటే మాకు హాస్పిటల్ ఎలా సర్వ్ అవుతుంది అనుకుంటున్నాం? వీళ్ళకి తగ్గితేనే ఆ ఊరు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అడగరా ఇంట్లో వాళ్ళు, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు, ఇంక ఇక్కడ డాక్టర్ లేరా అని చెప్పేసి. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళాక కూడా అడుగుతారు కదా ఎట్లా ఉందని. వాళ్ళకి విలువ ఉంటేనే ఇంత దూరం వస్తారు, ఆ విలువను మేము చూపిస్తాం. అట్లాగా పోస్ట్ కేర్ వాళ్ళు వెళ్ళాక
తగ్గకపోతే మెడిసిన్ అడ్జస్ట్ చేయాలా, ఎక్సర్సైజ్ వాళ్ళు తప్పు చేస్తున్నారా, వాళ్ళు వీడియోస్ పంపిస్తే కరెక్ట్ చేస్తాము, మా ఫిజియోథెరపిస్ట్ ఫోన్ చేసి వీడియో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ డాక్టర్స్తో మాట్లాడించాలంటే వీళ్ళు రోజు కాల్స్ మాట్లాడాక మాత్రమే వెళ్తారు. వీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. రాత్రి 11 o'clock పెయిన్ వస్తుంది, మళ్ళీ ఎక్కడ పరిగెడతారు? కానీ అలా సారీ ఉంటుందా అలా మళ్ళీ పెయిన్ రావటం కానీ అలా అసలు బేసికలీ నేను ఎప్పుడైతే పేషెంట్ వస్తారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోస్ట్ సర్జికల్ కేర్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం డైట్ తినాలి. డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్లు అందరూ టుగెదర్ మేము టీమ్ లాగా వర్క్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ మాకు ఈ కాన్సిక్వెన్స్ ఈ సిచ్యువేషన్స్ రావు. అండ్ వచ్చినా కూడా మేము ఉన్నాము. కాల్స్ ఎప్పుడు దీనికోసం స్పెసిఫిక్ గా కాల్స్ మాట్లాడడానికి కోసం మాకు ఇద్దరు స్టాఫ్ ఉంటారు. పోస్ట్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారంటే మేడం, మీ నాన్నమ్మ గారికి మా తాతయ్య గారికి అసలు నిన్ను నడుము నొప్పులు, ఇంత డిస్కులు, లేకపోతే ఉండే తాజ్మహల్, గోల్కొండ ఫోటోలు కట్టుంటారు. వీళ్ళకి సగము ప్రివెన్షన్ అంటే వీళ్ళకి ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ తోనే ప్రాబ్లం. పట్టుంది అనుకోండి మేడం, అసలుకైతే మనిషి అనేడు ముందుకు పడిపోవాలి. మీ స్పైన్ అనేది రాత్రి పవర్లు స్ట్రైట్ గా నుంచి మరి డెఫినెట్ డిస్బల్జన్ కాకుండా ఎలా ఉంటుంది? ప్లస్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక రోజంతా పడవ నడుపుతారు అనుకోండి మేడం, మీరు నడపండి చేతులు పడిపోతాయి ఒక రోజుకి. వాడు ఆ కండరాన్ని అలా తయారు చేసుకుంటాడు. రొనాల్డో ఫుట్బాల్ ఆడతాడు అనుకోండి, వాడు కండరాలు ఎంత బలంగా ఉంటాయి, గ్రౌండ్ అంత రోజు పరిగెడుతూ ఉంటాడు. సో వీళ్ళకి ఎక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అవి అలవాట్లు ఉండవు. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ లో వాల్యూ గానీ ప్రివెన్షన్ లో మార్కెట్ గానీ లేదు. ఎవరు నాకు ₹1,00,000 ఇచ్చి డైట్ ప్లాన్ ఎలా తీసుకోవాలి బాబు అని ఎవరు అడగరు. ఎవరి కాళ్ళు కీటో డైట్లు, అన్నాలు మానేడాలు, తగ్గించి తిండాలు, 2 రోటీలు లాంటివి ఉంటాయి. ఒళ్ళు పాడైపోతే డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇంకో 100 మంది ఉంటారు ఏ బాడీ పార్ట్ ని ఫిక్స్ చేయడానికైనా. అండ్ మీకు మార్కెట్ లో స్పేస్ పైన ఉండదు. కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా వెన్నుపూస ఇంపార్టెంట్ కదా మేడం. అలాంటి చోట వీళ్ళకి ఎక్సర్సైజ్, బరువు తగ్గించడానికి డైటీషియన్స్ ఉంటారు. అది కూడా ఏదో మొక్కుబడి డైట్లు ఇవ్వరు. అవి తినండి ఇవి తినండి అని ఫ్రీడమ్ ని రిస్ట్రిక్ట్ చేసేసి పనికిరాని డైట్లు ఇచ్చేవి కాదు. మనిషి అనేవాడు అలవాటు కొద్ది తింటాడు. రైట్, పాలు కాఫీ అలవాట్లు ఉన్నాయా, పాలు పెరుగులు తింటారా, అన్నాలు సౌత్ ఇండియన్స్ అన్నాలు సాంబార్లు తింటారు, అవన్నీ ఇచ్చే వీళ్ళకి నచ్చి చేస్తేనే చేయగలుగుతారు. అట్లా చేయించడానికి డైటీషియన్ ఉంటాడు. అండ్ రీహాబిలిటేషన్ మేము ఎక్సర్సైజ్ చెప్తాం. ఎప్పుడు నొప్పి తగ్గించడానికి అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫిజియోథెరపీ అంటారు, ఆసనాలు వేస్తుంటారు నడుము నొప్పికి అని చెప్పేసి. ఫస్ట్ నొప్పి తగ్గాక ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఆల్రెడీ నొప్పి ఉంది రాబోంటే నొప్పి మీద కూర్చొని ఇంకా రప్చర్ చేస్తే మరి అది సెన్స్లెస్ ప్రాక్టీస్. బట్ ఇండియాలో ఇట్స్ వెరీ కామన్ ప్రాక్టీస్. ఓకేనా మ్యామ్? సో అందుకని నేను కమెంట్ చేయట్లేదు. వీ బ్రింగ్ ఇన్ బెస్ట్ ప్రాక్టీసెస్. మా థాట్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ వీళ్ళకి పెయిన్ తగ్గించి, బరువు తగ్గించి, ఎక్సర్సైజెస్ నేర్పించి, లైఫ్ టైం స్ట్రాంగ్గా ఉంటే ఈ డిస్క్ అనేది ఇంకొక మిల్లీమీటర్ రాకుండా బయటికి చేతులు జాగ్రత్త వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఏ డైటీషియన్ అయినా వంట ఉండడు, డైట్ ప్లాన్ ఇస్తాడు. ఏ ట్రైనర్ అయినా డంబెల్స్ మోయడు, మీరు మోస్తారు. గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది, వర్క్ ఎథిక్ మీరు పెట్టాల్సి వస్తుంది మేడం. అట్లాగా వి షేర్ యువర్ డ్రీమ్ అండ్ అంబిషన్ టు లుక్ ఫిట్. మీరు కూడా నేను ఇలా ఫిట్ గా ఉండాలి, పిల్లలతో ఆడుకోవాలి, ఊర్లు వెళ్ళాలి, యాత్రలు చేయాలంటే ఏదైనా నడుము నొప్పి ఉంటే హాఫ్ ద లైఫ్ పోతుంది. రైట్, మెయిన్లీ ఇది ఎందుకు ఇది ఎంఫసైజ్ చేస్తారు అంటే చాలా మంది, ప్రతి ఒక్కళ్ళు, ఇన్ఫాక్ట్ చాలా మంది ఏంటి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓపీలో అడిగేది ఇది పర్మనెంట్ సొల్యూషనా, ఎగ్జాక్ట్లీ దానికి ఇది ఆన్సర్. అర్థమైందంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడవుతుంది? మీరు కాన్షియస్ గా నేను చేసిన ఎఫర్ట్ కి మీరు కాన్స్టెంట్ గా అది వర్కౌట్ చేసుకుని ఈ స్పైన్ చుట్టూరా ఉన్న కండరాలకి గట్టిపరిచి ఈ పొట్ట తగ్గింది అనుకోండి, సో మిగతా డిస్కులన్నీ బయటికి రావు కదా, దెన్ ఇట్ బికమ్స్ అ పర్మనెంట్ లైఫ్ లాంగ్ సొల్యూషన్. అది మీరు స్నానం చేస్తున్న డైలీ ఎవరో ఒకళ్ళు వచ్చి అడగరు కదా నేను స్నానం చేయాలా ఇవాళ, చాలా నేను చేసింది. సో మేక్ ఇట్ ఎ హ్యాబిట్. హ్యాబిట్ చేసుకుంటే ఇది మీకు లైఫ్ టైం సొల్యూషన్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇంతకన్నా దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇంకోటి రాదు. ఉండదు. అంటే మేము పేషెంట్ మీద తోసేయం మేడం. వాళ్ళు ఏం చేసినా చెప్పిన వాళ్ళు నిజం కూడా చెప్పారు మేడం. చాలా రకరకాల జనాలు వస్తారు మా దగ్గరికి. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ట్రీట్మెంట్ పని చేయలేదని ఒక బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకుంటాం. సో అందుకని ఎక్కడ తప్పు జరగకుండా ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, ట్రీట్మెంట్ అన్ని ఒక రూఫ్ కింద ఉంటాయి కాబట్టి 45 నిమిషాలు కాదు అనుకుంటే లైఫ్ ఫ్యూచర్ గా వైబ్రెంట్ గా ఉంటుంది మ్యామ్. రైట్. సో ఇంతకన్నా థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంది నన్ను అడిగిందే, అంటే కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది అసలు ఉంటుందా ట్రీట్మెంట్ ఎలా ఏంటి అనేది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ఎలా ఉంటుంది, చేయించుకోపోతే ఎలా, చేయించుకుంటే ఎలా అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. రైట్. సో విన్నారు కదా, అతిపెద్ద పెయిన్ క్లినిక్ అండి, సౌత్ ఇండియాలోనే చూడొచ్చు. ప్రత్యేకించి ఇక్కడ ఓపీ ఉండదని చెప్పాను. మేబీ వీడియో అంతా చూస్తే మీకు అర్థమై ఉంటుంది వారి మాటల్లోనే. ప్రత్యేకించి కొన్ని సంవత్సరాలుగా పెయిన్ తో బాధపడుతున్నాము, చాలా చోట్లకి వెళ్ళాము, మాకు రిజల్టే లేదు, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుని అనుకునే వాళ్ళు
వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందేది ప్రాణ పెయిన్ క్లినిక్ అండి. మీకు క్లియర్గా అడ్రస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కాల్లోనే మీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పేయండి. ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తారు. మీ టైము మనీ అన్నీ సేవ్ అవుతాయి. ఇప్పటివరకు పడిన బాధకి ఒక విముక్తి లభిస్తుంది ప్రాణ పెయిన్ క్లినిక్తో. మరి ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.